ప్రతి నెల మాదిరి ఈ నెల కూడా మున్సిపల్ సాధారణ సమావేశం అనేది ఏర్పాటు చేయడం జరిగింది గౌరవ చైర్మన్ గారి అధ్యక్షతన. అయితే ప్రతిపక్ష పార్టీ కౌన్సిలర్ అయిన మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు అయిన మేము కూడా సభకి ఎప్పట్లాగా హాజరవడం జరిగింది. ముందుగా ఎజెండా అని ఒకటి ఇచ్చారు, తర్వాత టేబుల్ ఎజెండా అని కొన్ని ఇచ్చారు. వీటి మీద చర్చ జరుగుతున్న క్రమంలో మేము కొన్ని సమస్యలను లేవనెత్తి మాట్లాడడం జరుగుతున్న క్రమంలో పదే మేము అడిగే ప్రశ్నలకి అడ్డుపడడం, సరిగ్గా తప్పుదోవ పట్టించడం ఇలాంటివన్నీ జరుగుతుంది. ఈ క్రమంలో మేము గత కొన్ని రోజులుగా చైర్మన్ గారు కొండపల్లి మున్సిపాలిటీలో ఉన్నటువంటి కొన్ని వార్డులని సందర్శించడం జరిగింది అభివృద్ధి పనుల మీద. అలాగే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు గెలుపొందినటువంటి వార్డుల్లో కూడా వారు పర్యటించారు. ఆ క్రమంలో ఆ వార్డులో గెలుపొందినటువంటి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లకి సమాచారం ఇవ్వకపోవడం ఏమిటి అనే దాని మీద మేము గౌరవ చైర్మన్ గారిని అడగడం జరిగింది. ఈ క్రమంలో మేము కింద కూర్చున్నటువంటి వైస్ చైర్మన్ చుట్టుకుదురు శ్రీనివాసరావు, మిమ్మల్ని పిలవాల్సిన అవసరం లేదు, మేము మా పార్టీ అధికారంలో ఉంది, మేము వెళ్తాము, మేము చేసుకుంటాము అనేసి ఇష్టానుసారంగా ఆయన మాట్లాడతాడు. అదే క్రమంలో మేము కౌన్సిల్ సమావేశానికి మీరు ఇచ్చేటటువంటి టీ, చాయ్, బిస్కెట్లు, ఈ మంచినీళ్ళు వీటి కోసం కాదు కదా మా వచ్చేది, ప్రజల యొక్క అభివృద్ధి మీద, మున్సిపాలిటీ అభివృద్ధి మీద మేము చర్చించడానికి వస్తున్నాం అందరం. మీరు ఈ విధంగా ప్రవర్తించడం కరెక్ట్ కాదని అంటే మరొక సభ్యుడైనటువంటి చనుమోల నారాయణ గారు మాట్లాడుతూ, అసలు బిల్లులు పాస్ చేసుకోవడానికి మీతో పనే లేదు, మీరు మీ కౌన్సిలర్లతో మాకు సంబంధం లేదు, మీ అనుమతి కూడా మాకు అవసరం లేదన్నట్టు ఆయన అగౌరవపరుస్తూ మమ్మల్ని మాట్లాడటం జరిగింది.